ఇది యూనివర్స్ యొక్క చివరి అంచు. భూమి నుండి దాదాపు 46.5 బిలియన్ల లైట్ ఇయర్స్ దూరం వరకు వ్యాపించి ఉంది. ఒక అటువంటి గోడ మీరు ఎంత ప్రయత్నించినా దాన్ని ఎప్పటికీ దాటి వెళ్ళలేరు. ఎందుకు? సమాధానం ఐన్స్టీన్ చెప్పిన థియరీలో దాగి ఉంది. యూనివర్స్ లో ఏ వస్తువైనా కాంతి వేగం కంటే ఎక్కువగా ప్రయాణించదు. కానీ ఒకటి మాత్రం ఈ రూల్ ని అతిక్రమిస్తుంది. అదే యూనివర్స్ స్వయంగా. స్పేస్ టైమ్ కంటిన్యూస్ గా విస్తరిస్తూనే ఉంది. గాలితో నిండిన బెలూన్ లా ప్రతి పాయింట్ మరో పాయింట్ నుండి దూరం అవుతూనే ఉంది. ఎంత దూరంలో ఉన్న గ్యాలక్సీ అయితే అది అంత వేగంగా మన నుండి దూరం అవుతుంది. చివరకు ఒక స్టేజ్ కు వచ్చేసరికి ఆ గ్యాలక్సీ వెలుతురు కూడా కాంతి వేగం కంటే ఎక్కువ రేటుతో మనకు దూరం అవుతూనే ఉంటుంది. ఆ సమయంలో మీరు కాంతి వేగం కంటే వేగంగా ప్రయాణించగలిగినా కూడా ఆ గ్యాలక్సీలు శాశ్వతంగా మీ దగ్గరకు అందనంత దూరంలోనే ఉంటాయి. ఈ కనపడని లైన్ ను కాస్మలాజికల్ ఈవెంట్ హారిజన్ అంటారు. యూనివర్స్ యొక్క ఆ సరిహద్దు. దాని పక్క నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనకు చేరదు. ఇది మనకు గుర్తు చేస్తుంది, మీరు ఎంత నేర్చుకున్నా తెలుసుకున్నా యూనివర్స్ లోని ఒక భాగం మాత్రం ఎప్పుడూ రహస్యంగానే మిగిలిపోతుంది.